మీరు రిచ్చా, పూరా, లేదంటే మిడిల్ క్లాసా అని ఎవరో డిసైడ్ చేయాల్సిన పని లేదు. నేను చెప్పే ఈ 3 విషయాలు వింటే మీకే తెలుస్తుంది. అది మిమ్మల్ని మీకే చెప్తుంది అనమాట. సో ఎప్పుడు రిచ్ పర్సన్ ఎప్పుడూ కూడా తన వయసు అయిపోతుందని బాధపడుతుంటాడు. ఎందుకంటే డబ్బు సంపాదన మీద పడి తన ఏజ్ వెళ్ళిపోతుంది, దాన్ని అనుభవిస్తానో లేదో అన్న భయం ఉంటుంది. అలా మీలో ఎవరికైనా ఏజ్ అయిపోతుందన్న భయం వచ్చిందనుకోండి, వాళ్ళని రిచ్ పర్సన్స్ అంటామండి. అదే పూర్ పర్సను అసలు ఈ లైఫ్ ఎలా గడుస్తుందో అని చెప్పి భయపడుతూ ఉంటాడు. అంటే రేపు పొద్దున్న ఏదైనా ఫుడ్ దొరికిద్దా, వర్క్ దొరికిద్దా, లేదా రేపు పిల్లలకి ఫీజు ఎలా కట్టాలి, లేదంటే హాస్పిటల్కి వెళ్తే పరిస్థితి ఏంటి, ఇలా ఎప్పుడు భయం వేస్తూ ఉంటుంది. సడన్గా జాబ్ పోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక పూర్ పర్సన్ ఉంటుంది. మరి మిడిల్ క్లాస్ వాడికి ఇవి రెండూ భయాలే. ఇటు ఉద్యోగం పోతుంది అని భయమే, అటు వయసు అయిపోతుంది అని భయమే. మీ మనసులో మీకు ఏ భయం ఉందో దాని కామెంట్ సెక్షన్లో రాయండి. దాని ప్రకారం ఇది సైకలాజికల్గా మీరు పూరా, రిచ్ మైండ్ సెట్టా, పూర్ మైండ్ సెట్టా, లేదంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్టా అనేది ఈజీగా తెలిసిపోతుంది.